వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోండి, మే 14 తర్వాత మీ తలరాతే మారిపోబోతోంది. మీ జాతకంలో గజకేసరి రాజయోగం మొదలవబోతోంది. కానీ ఈ సమయంలో మీరు చేసే ఈ 3 తప్పులు మిమ్మల్ని సర్వనాశనం చేసే ప్రమాదం ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియోని ఇప్పుడే చూడండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. వృశ్చిక రాశి వారు ఒక్క నిమిషం ఆగి వినండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు, ఎదురు చూసిన నిరీక్షణ, వీటన్నిటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది. మే 14, 2026 ఈ తేదీన మీ క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు తర్వాత మీ తలరాతను బ్రహ్మదేవుడు మళ్ళీ రాయబోతున్నాడు. ఆకాశంలో గ్రహాల గమనం మారుతోంది. మీ జాతకంలో అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం కలగబోతోంది. అదృష్టం అంటే ఎలా ఉంటుందో, అకస్మాత్తుగా ధనలాభం అంటే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీరు స్వయంగా చూడబోతున్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. కానీ ఆగండి. ఒకవైపు రాజయోగం మిమ్మల్ని ఆకాశానికి తీసుకెళ్లాలని చూస్తుంటే, మీరు చేసే కేవలం 3 చిన్న తప్పులు మిమ్మల్ని సర్వనాశనం చేసే ప్రమాదం ఉంది. ఒక్క పొరపాటు జరిగినా వచ్చిన అదృష్టం కాస్త మీ కళ్ళ ముందే ఆవిరైపోతుంది. అసలు ఆ రాజయోగం మీకేమివ్వబోతోంది? ఆ 3 తప్పులు ఏంటి? మీ శత్రువుల కుట్రలను దాటుకుంటూ మీరు ఎలా విజయం సాధించాలి? ఈ వీడియోని చివరి వరకు చూడండి, లేదంటే మీ జీవితంలో రాబోయే అతిపెద్ద అవకాశాన్ని మీరు కోల్పోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం వీడియో కాదు, బ్రహ్మాండం మీకు పంపిస్తున్న హెచ్చరిక. వృశ్చిక రాశి జాతకులారా, అసలు మే 2026 మీకు ఎలా ఉండబోతోంది? గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలతో సతమతమవుతున్నారు. అకస్మాత్తుగా మానసిక ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముట్టేది. కొన్ని పనులు చేయాలా వద్దా అని ఓవర్ థింకింగ్ చేసేవారు. మనసులో ఏదో తెలియని భయం, రేపు ఏమవుతుందో అన్న ఆందోళన మిమ్మల్ని వెంటాడేది. కానీ ఇప్పుడు కొత్త నెల రాబోతుంటే మనసులో ఒక పక్క ఉత్సాహం, మరో పక్క భయం ఉన్నాయి. అయితే ఈ మే నెల మీకు విజయాలను మరియు పోటీలో గెలుపును ఇచ్చే అద్భుతమైన యోగాలను తీసుకొస్తోంది. గ్రహాలన్నీ మీకు సహకరిస్తున్నాయి, కానీ కొన్ని చోట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే అది ఆ దేవుడి ప్లాన్. మీ సమస్యలకు పరిష్కారం దొరికే సమయం ఆసన్నమైంది. ఈ వీడియోలో మీకు ఒక పరిష్కారం లభించబోతోంది. దానివల్ల మీ జీవితమే మారిపోతుంది. మే నెలలో మీకోసం బోలెడన్ని సంతోషాలు రాబోతున్నాయి. 4 అద్భుత సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. కానీ 3 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 99% మంది చేసే పొరపాట్ల వల్లే ప్రతి నెల కష్టాలు, మోసాలు మరియు నష్టాలను ఎదుర్కొంటారు. ఈ వీడియో పూర్తిగా గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పబోయే విషయాలు గ్రహాల విశ్లేషణ ద్వారా చెబుతున్నాను. అందుకే వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మే 2026 మీకు కలలో కూడా ఊహించని విధంగా అద్భుతంగా మారుతుంది. ఒకవేళ వీడియోను నిర్లక్ష్యం చేసినా లేదా మధ్యలో ఆపేసినా మీరొక మంచి విషయాన్ని మిస్ అవుతారు. ముందుగా మన ఛానల్కి కొత్తగా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన వీడియోలు ఈ ఛానల్లోనే వస్తాయి. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని రాస్తారో ఆ శనిదేవుడు వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. గ్రహస్థితిని ఒకసారి గమనిస్తే నెల ప్రారంభంలోనే శుక్రుడు కేంద్రంలో 7వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇంట్లో శని మరియు మంగళ గ్రహాలు కలిసి ఉన్నాయి. 6వ ఇంట్లో సూర్య బుధుల కలయిక ఉంది. త్రికోణంలో 8వ ఇంట్లో గురువు మరియు 10వ ఇంట్లో కేతువు ఉన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ గ్రహాల రాశి పరివర్తనం జరుగుతూ ఉంటుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిదేవుడు మీ 5వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు జీవితంలో ఏదైనా కొత్తగా చేయడానికి లేదా ఒక పెద్ద ముందడుగు వేయడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఒక గొప్ప స్థాయికి చేరుకోవడానికి శనిదేవుడు మీకు దారి చూపిస్తారు. కానీ మీరు చేసే పనిలో నిలకడ ఉండాలి. మీరు ఏ పని చేసినా క్రమం తప్పకుండా చేయాలి. మే నెలలో వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, నెలంతా శనిదేవుడు మీ 5వ ఇంటి నుండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా పనిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే
ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. అదేవిధంగా మీరు ఏ పని చేపట్టినా దానిని వాయిదా వేయకండి. ఫలితం వెంటనే వచ్చినా రాకపోయినా మీరు మీ పనిని చేస్తూనే ఉండాలి. ఇది నా కర్మకు జరుగుతున్న పరీక్ష అని భావించి పనిలో కన్సిస్టెన్సీ పాటించండి. చాలామంది 2-3 రోజులు పనిచేసి బోర్ కొడుతుందని వదిలేస్తారు. అలాంటి వారు ఈ నెలలో ఏమీ సాధించలేరు. కానీ ఎవరిలో అయితే ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుందో, తమ మీద తమకు నమ్మకం ఉంటుందో వారికి శనిదేవుడు తోడుగా ఉంటారు. శనిదేవుడు ఫలితాలను నెమ్మదిగా ఇస్తారు. అందుకే నెల మొదట్లో మీరు పెట్టే శ్రమకు నెల చివరిలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మీ లక్ష్యాన్ని చేరుకునేలా శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. రాశి చక్రంలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వాటి ప్రభావం మీపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. మొదటగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిదేవుడు మీ 5వ ఇంట్లో కూర్చొని ఉన్నారు. 5వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు జీవితంలో ఏదైనా కొత్తగా చేయడానికి లేదా ఒక పెద్ద ముందడుగు వేయడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఒక గొప్ప స్థాయికి చేరుకోవడానికి శనిదేవుడు మీకు దారి చూపిస్తారు. కానీ మీరు చేసే పనిలో నిలకడ ఉండాలి. మీరు ఏ పని చేసినా క్రమం తప్పకుండా చేయాలి. మే నెలలో వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నెలంతా శనిదేవుడు 5వ ఇంటి నుండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా పనిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. అదేవిధంగా మీరు ఏ పని చేపట్టినా దానిని వాయిదా వేయకండి. ఆ పనులను రెగ్యులర్గా పూర్తి చేయండి. ఫలితం వెంటనే వచ్చినా రాకపోయినా మీరు మీ పనిని చేస్తూనే ఉండాలి. ఇది నా కర్మకు జరుగుతున్న పరీక్ష అని భావించి పనిలో కన్సిస్టెన్సీ పాటించండి. చాలామంది 2-3 రోజులు పనిచేసి బోర్ కొడుతుందని వదిలేస్తారు. అలాంటి వారు ఈ మే నెలలో ఏమీ సాధించలేరు. కానీ ఎవరిలో అయితే ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుందో, తమ మీద తమకు నమ్మకం ఉంటుందో వారికి 5వ ఇంటికి శని తోడుగా ఉంటారు. శనిదేవుడు ఫలితాలను నెమ్మదిగా ఇస్తారు. అందుకే అంతా ఒక్కసారి జరిగిపోవాలి అని ఆశించకండి. నెల మొదట్లో మీరు పెట్టే శ్రమకు నెల చివరిలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మీ లక్ష్యాన్ని చేరుకునేలా శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. ఇక ఇప్పుడు రెండో అతి ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. మే 1 నుండి మే 11 వరకు శనిదేవుడు మీ జీవితాన్ని ఎలా గడపాలో, కర్మ ఎలా చేయాలో నేర్పించారు. కానీ మే 11వ తేదీన ఒక పెద్ద మార్పు జరగబోతోంది. మీ రాశి అధిపతి అయిన మంగళుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు. జాగ్రత్తగా వినండి. మే 11 వరకు శనిదేవుడితో కలిసి ఉన్న మంగళుడు ఆ తర్వాత మీ 6వ ఇంట్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మంగళుడు మీ రాశి అధిపతి. జాతక చక్రంలో 6వ ఇల్లు అంటే రోగాలు, శత్రువులు మరియు అప్పులకు సంబంధించింది. మే 11 తర్వాత మంగళుడు ఇక్కడ అడుగు పెట్టగానే ఒక విషయం మాత్రం ఖాయం. మీ రాశి అధిపతి ప్రభావం వల్ల మీరు శత్రువులపై విజయం సాధించబోతున్నారు. మీ పని చేసే చోట కానీ, ఆఫీసులో కానీ లేదా ఏ వృత్తిలో ఉన్నా మీకు పోటీ ఇచ్చేవారు, మీ మీద అసూయ పడేవారు మీ దెబ్బకు తలవంచక తప్పదు. మీరు వారిపై పైచేయి సాధిస్తారు. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే అక్కడ మీపై అసూయ పడేవారు, మీకు పోటీ ఇచ్చేవారు లేదా మీ చెడు కోరుకునే శత్రువులందరిపై మీరు విజయం సాధించబోతున్నారు. మంగళదేవుడి కృప వల్ల వారందరిపై మీరు పైచేయి సాధిస్తారు. అయితే దీనివల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీ జీవితంలో జరగబోయే ఆ 4 అద్భుత సంఘటనల గురించి తెలుసుకుందాం. మొదటిది శనిదేవుడి అనుగ్రహం. రెండవది మే 11 తర్వాత మంగళుడి ప్రభావంతో మీ పోటీదారులపై మీకు లభించే విజయం. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ శక్తి సామర్థ్యాలు అద్భుతంగా పెరుగుతాయి. ఒకవేళ మీరు మీ జాతకాన్ని లోతుగా విశ్లేషింపచేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా వాట్సాప్ చేయవచ్చు. ఇక తర్వాతి విషయం గురించి చెప్పుకుంటే మే 14వ తేదీన జాతక చక్రంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. ఆ రోజు గురువు మరియు శుక్ర గ్రహాల కలయిక వల్ల జరుగుతుంది. ఇలాంటి రాజయోగం పదే రాదు. అందుకే జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశి వారికి మే 2026లో ఇది అత్యంత కీలకమైన సమాచారం. మే 14వ తేదీన 7వ ఇంట్లో ఉన్న శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ అప్పటికే గురువు ఉన్నారు. గురు శుక్రుల ఈ కలయిక వల్ల 8వ ఇంట్లో అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల మీరు చేస్తున్న పనుల్లో లేదా ఏదైనా కొత్త విషయాల మీద పరిశోధన చేస్తున్నా లేక మీ హాబీలు ఏవైనా ఉన్నా వాటిలో మీకు గొప్ప విజయం లభిస్తుంది. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే అది మీకు చాలా లాభదాయకంగా మారుతుంది.
అంతేకాకుండా 8వ ఇల్లు అకస్మాత్తుగా జరిగే పరిణామాలకు సంకేతం కాబట్టి మీకు హఠాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గురువు అదృష్టానికి కారకుడు. ఇప్పుడు ఆయన మీపై మేలు చూపిస్తున్నారు, శుక్రుడు కూడా తోడయ్యారు. అయితే రాజయోగం వల్ల ఎంత మేలు జరుగుతుందో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ తప్పులు ఏంటి అనేది ముందు ముందు మీకు తెలుస్తుంది. ఈ గ్రహాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి వీడియో చివరిలో 3 శక్తివంతమైన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూడండి. మే 14 తర్వాత గురు శుక్రుల కలయిక మీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు వచ్చే మార్గాలను సుగమం చేస్తుంది. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. ఈ మే నెల వృశ్చిక రాశి వారికి ఎన్నో ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా హరహర మహాదేవ అని రాయండి. మే 15వ తేదీ వచ్చేసరికి మరో ముఖ్యమైన మార్పు జరుగుతుంది. 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలిసి మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అంతకు ముందే అంటే మే 14న శుక్రుడు మీ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మీ 7వ ఇల్లు సూర్య బుధుల కలయికతో నిండిపోతుంది. జాతక చక్రంలో 7వ ఇల్లు అనేది మీ జీవిత భాగస్వామికి మరియు మీ బిజినెస్ పార్ట్నర్కు సంబంధించింది. సూర్యుడు మరియు బుధుడు ఇక్కడ చేరడం వల్ల మీ సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు సంపాదించుకుంటారు. మీ విలువను పెంచడానికి సూర్య బుధులు మీకు సహాయపడతారు. ఇక్కడ సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. అయితే మీ వైవాహిక జీవితంలో లేదా బిజినెస్ పార్ట్నర్తో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అహంకారం వల్ల మనస్పర్ధలు రావచ్చు. ఇక్కడ మీరు చెయ్యకూడని పొరపాట్లేంటో నేను ముందు వివరిస్తాను. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, మీ ఇమేజ్ పెరుగుతుంది, మీ విలువ పెరుగుతుంది. మీరు కొన్ని కొత్త కంపెనీలతో లేదా బ్రాండ్లతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు స్పాన్సర్షిప్ కూడా లభించవచ్చు. 8వ ఇంటి ప్రభావం వల్ల అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుందని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అది దాదాపు ఖాయం కాబోతోంది. కానీ వృశ్చిక రాశి జాతకులారా, మీరు 3 పొరపాట్లు అస్సలు చేయకూడదు. రాహువు, సూర్యుడు మరియు మంగళుడు ఈ 3 గ్రహాలు మే నెలలో కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, రాహువు మీ 8వ ఇంట్లో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. దీనివల్ల మీకు కళ్ళ మంటలు రావడం లేదా నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. మీరు విశ్రాంతి తీసుకోకుండా అతిగా పనిచేస్తే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఈ మే నెలలో రాహువు నుండి తప్పించుకోవాలంటే పనికి మరియు విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యత పాటించాలి. అతిగా పనిచేసిన ఇబ్బందే, అలా అని అతిగా విశ్రాంతి తీసుకున్నా మీకంటే ఇతరులు ముందుకు వెళ్ళిపోతారు. అందుకే సమయానికి విశ్రాంతి తీసుకుంటూనే మీ పనులను పక్కాగా పూర్తి చేసే నేర్పును మీరు అలవర్చుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఈ నెలలో మీకు చాలా ముఖ్యం. రెండో విషయం ఏంటంటే, సూర్యుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ 7వ ఇల్లు మీ జీవిత భాగస్వామికి అలాగే మీ బిజినెస్ పార్ట్నర్కు సంబంధించింది. సూర్యుడి ప్రభావం వల్ల మీ మధ్య అహంకారం తలెత్తే అవకాశం ఉంది. నేనే కరెక్ట్, నేను చెప్పిందే వేదం, నేనెప్పుడూ తప్పు చెయ్యను, మీరు నా మాట వినాల్సిందే అనే ధోరణి మీలోకి రాకుండా చూసుకోవాలి. లేదంటే మీ బంధాలు ప్రమాదంలో పడతాయి. కొన్నిసార్లు చిన్న విషయాలను పెద్ద మనసుతో వదిలేయడం నేర్చుకోవాలి. ఆవేశపడకుండా తెలివితో ఆలోచించడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనం కోపంతో ఊగిపోతే పనులు పాడవుతాయి. అదే ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా చక్కదిద్దవచ్చు. సూర్యుడు ఒక వేడి గ్రహం కాబట్టి మీ వైవాహిక జీవితంలో అనుమానాలు, అపార్థాలు తలెత్తవచ్చు. అందుకే మే నెలలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక 3వ మరియు చివరి పొరపాటు గురించి చాలా జాగ్రత్తగా వినండి. లేదంటే అయ్యే పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. మీ రాశి అధిపతి మీపై దయ చూపిస్తున్నారు. మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తున్నారు. శత్రువులపై పైచేయి సాధించేలా చేస్తున్నారు. కానీ అదే మంగళుడు మీ 6వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీరు ఒక విషయాన్ని గమనించాలి. మంగళుడు మీకు అపారమైన శక్తిని అందిస్తాడు. మీలో కొత్త ఉత్సాహం నింపుతాడు. అయితే ఆ శక్తిని సరైన దిశలో వాడడం మీకు తెలియాలి. కొన్నిసార్లు మనం మన సొంత పనులను పక్కన పెట్టేసి ఇతరుల పనుల కోసం కష్టపడుతుంటాం. మనం విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేస్తాం. కానీ ఆ వ్యక్తులు తమ పని పూర్తి కాగానే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ మే నెలలో మీ శక్తిని మీ ఎదుగుదల కోసం మాత్రమే వాడుకోండి. మీ ఆరోగ్యం మీద, మీ కుటుంబం మీద మరియు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూర్చడం లేదా ఎమోషనల్ అయ్యి బంధువుల కోసం మీ సమయాన్ని వృధా చేసుకోవడం చేయకండి. అలా చేస్తే
మంగళుడు కూడా ప్రతికూల ఫలితాలను ఇవ్వడం మొదలు పెడతాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించే 3 శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇవి పాటిస్తే గనక మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మేము ముందుగా చెప్పినట్టుగా రాహువు వల్ల మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కళ్ళ మంటలు, నిద్రలేమి, పనికి విశ్రాంతికి మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే మే 2026లో రాహువును శాంతింపచేసి మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే పక్షులకు సజ్జలు తినిపించండి. అలాగే నల్ల కుక్కకు రొట్టె వేయండి. ఇలా చేయడం వల్ల రాహువు సంతృప్తి చెంది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపరు. ఇక మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సూర్య భగవానుడిని శాంతింపచేసి మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలంటే ప్రతిరోజు సూర్యోదయ వేళ సూర్య నమస్కారం చేస్తూ అర్ఘ్యం సమర్పించడం అలవాటు చేసుకోండి. అయితే రాగి లోటాతో నీరు ఇచ్చేటప్పుడు కేవలం నీటిని మాత్రమే కాకుండా అందులో ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యదేవుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామితో మరియు బిజినెస్ పార్ట్నర్తో మీ బంధం చెడిపోకుండా ఉంటుంది. మూడవది, మీ రాశి అధిపతి అయిన మంగళుడు మీ శక్తిని సరైన దారిలో మళ్లించి మీరు తప్పుడు దారిలో వెళ్లకుండా ఉండాలన్నా, మీలో కోపం తగ్గాలన్నా మంగళుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకోసం ప్రతి మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళి స్వామివారికి ఎర్రటి రంగులో ఉండే మిఠాయిని నైవేద్యంగా సమర్పించండి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం అస్సలు మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల మీ రాశి అధిపతి కృప ఎప్పుడూ మీపై ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ జీవితంలో మరేదైనా సమస్య ఉంటే క్రింద కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఆ సమస్యకు పరిష్కారం చెప్పడానికి మేము శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం. ఒకవేళ మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశి గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ముందు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.